వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను ఆరా తీశారు. ఓపీ, ఏఎన్సీ చెకప్స్, ఫార్మసీలో అందుబాటులో ఉన్న మందులు, డయాగ్నోస్టిక్ సేవలను పరిశీలించారు. డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య పరికరాలు, మెడిసిన్స్ అందుబాటులో ఉంచుకోవాలని డాక్టర్లకు సూచించారు హరీష్ రావు. రెగ్యులర్ వచ్చినప్పుడు జాబ్ వచ్చింది వాళ్ళు కాంట్రాక్టర్ పోయి ఎందరు ఇద్దరుండే సార్, ఇద్దరుండే వాళ్ళు వెళ్ళిపోయారు. చేస్తున్నాను తినే రామాంజ ఎమ్మెల్యే సార్ స్టాఫ్ సార్ అయితే తినని ఇద్దరు కలిపి వాడుకుంటున్నాను. యాక్చువల్లీ మనకు 4 స్టాఫ్ నర్స్ వస్తుంది కదా, 4 ఒక్కరే ఉన్నారు. మిగతా 3 ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయిందా? మిగతా 3 ఇంతకుముందు కాంట్రాక్ట్లు ఉంటారా? ఎలక్షన్ కింద ఉండేనా? ఆ 3 వెళ్ళిపోయింది. పర్మనెంట్ రెగ్యులర్ జాబ్ వస్తే వాళ్ళ ప్లేస్ లో మళ్ళీ ఎన్హెచ్ఎం లో ఎవరిని తీసుకోలేదు. ఎన్ని డెలివరీ చేస్తున్నారు ఇక్కడ? చేయాలి సార్ ట్రై చేస్తున్నాం సార్ మాక్సిమం. కాకపోతే సిద్దిపేట దగ్గర ఉంది కాబట్టి పెద్ద హాస్పిటల్ అక్కడికి వెళ్తామని అంటున్నారు సార్. మీ పేరమ్మా? ఏం చేస్తారు బిడ్డ? పల్లె దవాఖానా రామంచ. ఈ పల్లె దవాఖానాలో అప్పుడు మనం అక్కడ డాక్టర్ ప్లేస్ లో స్టాఫ్ నర్స్ వచ్చారు అంతే కదా? డాక్టర్ లేని చోట మిమ్మల్ని బిఎస్సీ స్టాఫ్ నర్స్ వాళ్ళు పెట్టారు. అక్కడ ఎట్లా నేను మా పల్లె దవాఖాన మొత్తం ఎన్ని పల్లె దవాఖానాలు మన బిఎస్సీ కదా? రామంచ, గుర్రాలగొండి, చక్రాపూర్, విట్లాపూర్ 4 చోట్ల ఎవరున్నారు కదా డాక్టర్? అన్ని స్టాఫ్ నర్స్. జక్కాపూర్, విట్లాపూర్, గుర్రాలగొండి 3 డాక్టర్స్. జక్కాపూర్, విట్లాపూర్, గుర్రాలగొండి. ప్రభాకర్ రెడ్డి రెగ్యులర్ అమ్మా? మొన్న రైట్ ప్రభాకర్. ఇప్పుడు ఈ టీ డయాగ్నోస్టిక్స్ కు పంపుతున్నారు శాంపిల్స్. ఎన్ని పంపుతున్నారు? పేషెంట్ 80 వస్తే 200 ఎట్లా పంపుతారు? మంత్లీ 200 మెంబర్స్ తక్కువ కదా. యావరేజ్ గా రోజు 80-90 పేషెంట్లు వస్తే ఒక 10% 20% పోవాలి కదా పర్ డే. 600 ఒక రోజుకి 80-90 ఓపీ ఉన్నది. 90 ఓపీలో ఒక 10 మంది 20 మంది ఒక 20% అయితే మనము రక్త పరీక్ష చేయాలి కదా, టెస్ట్ చేయాలి కదా. అంటే డాక్టర్ రాయడం లేదా, నువ్వు పంపడం లేదా? జనరల్ ఇప్పుడు ఈ సీజన్ ఇది మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి బాగా. ఈ టైంలో అది డెంగ్యూ వైరల్ అని ఎప్పుడు తెలుస్తుంది? పరీక్ష చేస్తేనే తెలుస్తుంది. మీరు రాయట్లేదు పరీక్షలు, వాళ్ళు బయట చేయించుకుంటారు డబ్బులు.